దేవాకి అయితే పంతులు గారు కంకణం కట్టమని చెప్తూ ఉంటారు. మీదనే అయితే చెయ్యవు అని అనేసరికి ఏంట్రా అని మీ త్రిపురమ్మ అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే త్రిపురకి మిథునకి చేయించేసరికి మిథున అయితే కంకణం కడుతూ ఉంటుంది. అలా మిథున కంకణం కడుతూ ఉంటే మిథున వైపు దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక దేవ మిథున వైపు చూసేసరికి మిథున కూడా దేవ వైపు అలా చూస్తూ ఉంటుంది. అలా ఒకరినొకరు చూసుకుంటూ మిథున అయితే కంకణం కట్టుతూ ఉంటుంది. అది చూసి త్రిపురమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నువ్వు కట్టునైనా అమ్మాయికి కంకణం అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఏంట్రా మళ్ళీ నీకు కొత్తగా చెప్పాలా అని చెప్పేసి అనేసరికి చెయ్యి ఇవ్వు అని అంటూ ఉంటాడు దేవ. అలా అనగానే మిథున అయితే తన చెయ్యి ఇస్తూ ఉంటుంది. అలా తన చెయ్యి ఇవ్వగానే దేవ అయితే మిథునకి తాళి కడుతూ ఉంటాడు. అలా కంకణం కడుతూ ఉంటాడు. అలా కడుతూ ఉండగా మిథున అయితే దేవ వైపు అలా చూస్తూ ఉంటుంది. దేవ అయితే మిథున కాసి అలా కోపంగా చూసేసరికి మిథున అయితే ముఖం పక్కకి తిప్పేస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే మిథునకి కంకణం కడుతూ ఉంటాడు. అలా తన చేయికి కంకణం కట్టేసి కంకణం పూర్తి అయిపోయాక పంతులు గారు అయితే ఈ అక్షంతలు చేతికిచ్చి పూజ చేయండి నాయన అని అయితే ఇస్తూ ఉంటాడు. ఇక దేవ మిథున వాళ్ళిద్దరైతే పూజ చేస్తూ ఉంటారు. అలా గౌరీ పూజ చేస్తూ హోమంకి అయితే రెడీ అవుతూ ఉంటారు. ఇక మిథునకి బొట్టు పెట్టమని అయితే చెప్తూ ఉంటాడు పంతులు గారు. అలా మిథునకి బొట్టు పెట్టిన వెంటనే మిథునని కూడా దేవాకి బొట్టు పెట్టమని చెప్తూ ఉంటారు. అలా ఒకరికొకరు బొట్టు పెట్టుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక దేవ అయితే ఏం పట్టించుకోకుండా పూజ చేసుకుంటూ ఉంటాడు. ఇక దేవ మిథున వాళ్ళిద్దరైతే పూజ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ పూజ చేస్తున్న దంపతుల్ని చూసి త్రిపురమ్మ అయితే నాకెందుకో ఈ దాంపత్య వ్రతం పూర్తయిన తర్వాత మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోరని నమ్మకం పూర్తిగా కలుగుతుంది. ఈ వ్రతం ఫలితమైనా మీరు విడిపోకుండా కలిసి ఎప్పటికైనా ఒకటవుతారనే నమ్మకం నాకు వస్తుంది అని త్రిపురమ్మ అయితే మొక్కుకుంటూ ఉంటుంది. ఇక దేవ మిథున అయితే అలా వ్రతం చేస్తూ ఉంటారు కలిసి.